మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందామండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. చదవండి ఇంకెవరో ఒకరు. నా వాయిస్ వినపడుతుంది? చాలు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి, చదువుతున్న మాటలు బట్టి, ఇక్కడ నయోమి గారి యొక్క స్థితిని బట్టి, నయోమి గారి యొక్క పరిస్థితిని బట్టి ఈమె ఒక తీర్మానం చేత నింపబడుతూ ఉంది. ఆ యొక్క నయోమి అంటుంది రూతు గారితో, మీరు నన్ను వెంబడించొద్దు. రూతు గారు ఇద్దరు కోడలతో అంటుంది. అంటే పరిస్థితిని బట్టి, ఆమె ఉన్న పరిస్థితిని బట్టి, ఆమెకున్న పెనిమిట్టిపోయాడు, ఆమెకున్న కుమారులు చనిపోయారు. ఇక ఏ పరిస్థితిని బట్టి ఈమె ఆలోచిస్తుంది, యవన కాలం ముందున్నారు, మీరు జీవితాలు ఇలా స్థితిలో ఇలా నడిపించబడితే ఏం ప్రయోజనం ఉండదు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఈ యొక్క నయమే చెబుతూ ఉంది. అయితే వారిలో ఒకరేమో అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఒకరు మాత్రం మాట్లాడుతున్న మాట ఇదే, నన్ను యొద్ద నుంచి పోమవద్దని చెప్పి అంటుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఈ యొక్క మోయాబీరాలనే స్త్రీ అంటుంది. ఋతు గారు ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక తీర్మానం చేత నింపబడుతోంది. ఏ విధమైన చేత నన్ను కష్టమైన నష్టమైన ఏ పరిస్థితి అయినా నేను నిన్ను విడిచిపెట్టను అని ఋతు గారు ఆ యొక్క నయోమితో మాట్లాడుతూ ఉంది. ఇది మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనము ఒక తీర్మానం చేత నింపబడాలి. ఈ తీర్మానం లేకపోతే మన జీవితాల్లో భవిష్యత్తులో మన స్థితిని బట్టి ఏ స్థితిలోకి వెళ్ళిపోతాము అంటే, మనం ఒక మంచి తీర్మానం చేత నింపబడితే రానున్న దినాలలో దేవుడు ఒక గొప్ప అద్భుతాలను జరిగించగలిగిన దేవుడు. ఈ రూతు గారి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, తనకున్న యజమాని కోల్పోయింది. తనున్న ప్రాంతం తన జీవితంలో ఏ మాత్రం ఆమెకి సంతోషకరమైన స్థితిలో లేదు. కానీ ఇక్కడ అంటున్న మాట, నీ జనమే నా జనమమ్మా, నీ దేవుడే నా దేవుడు, నన్ను నిన్ను నుండి పోవద్దని చెప్పొద్దు, పొమ్మని చెప్పొద్దు అంటుంది. అంటే ఈమె యొక్క జీవితంలో ఒక తీర్మానం చేత నింపబడింది. ఏ కష్టమైనా ఏ బాధ అయినా నీతోనే నేను నివాసం ఉంటాను. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టొద్దు. దేవుని యందు నీ జీవితంలో నడిపించబడుతున్న ఈ స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరచుకోవద్దు. నీ దేవుడే నా దేవుడు అని చెబుతూ ఉన్నది ఆమె జీవితంలో ఒక దేవుణ్ణి స్తుతించడానికై ఒక మోయాబీరాలు
ఈ యొక్క నయోమి తన జీవితంలో దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి వచ్చిన వ్యక్తిగా కనబడుతుంది. ఆ సన్నిధి రొట్టెల బల్లల నుంచి సమృద్ధిగా రొట్టెలు దొరికే ప్రాంతం నుంచి విడిచిపెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి లోకములో ఈ యొక్క మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వెళ్ళవలసిందిగా ఆమె మార్చబడింది. ఆ యొక్క పోయిన పరిస్థితిని బట్టే ఆమె యొక్క జీవితంలో ఉన్న పరిస్థితి అంతా తారుమారైపోయిన పరిస్థితి కనబడుతుంది. తనకున్న యజమానుడు, తనకున్న కుమారులు చనిపోవడానికి కారణము ఈమె చేసిన పొరపాటు ఇదే. సమృద్ధి గల ఆ బెత్లెహేము అనే ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క సన్నిధి గల రొట్టెల బల్లం సమృద్ధిగా ఆ యొక్క ప్రాంతంలో ఆహారం దొరికే ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఈమె మోయాబి అనే ప్రాంతానికి బయలుదేరి పోయిన పరిస్థితి కనబడింది. కానీ ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గారి యొక్క జీవితం ఒక ప్రత్యేకమైనది. ఈ రూతు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఈమె ఒక మోయాబి అనే ప్రాంతం నుంచి బెత్లెహేమునకు వచ్చే ఈ సన్నిధి గల రొట్టెల బల్ల యొద్దకు, సమృద్ధి గల ఆ రొట్టెల బల్ల యొద్దకు వస్తుంది. అంటే నీ దేవుడే నా దేవుడమ్మా, నీ జనమే నా జనము, నీవు ఎక్కడున్నావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ మృతి చెందుతావో ఆ మృతిని కూడా నేనే చెందుతాను అంటూ చెబుతుంది. ఏ పరిస్థితినైనా నువ్వు నన్ను నీ వద్ద నుంచి పొమ్మని చెప్పొద్దు అని ఒక మంచి తీర్మానం చేత నింపబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఒకటి, నీ జీవితంలో ఏం చేయాలంటే నీ స్థితిని బట్టి ఒక మంచి తీర్మానం చేత, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కోల్పోయినా నిన్ను నేను విడిచిపెట్టను అని దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. రెండు సమూయేలు యొక్క తీర్మానం ఎలాంటిది అంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట, ఏమనంటే, అయ్యా నేను ఈ జనుల కోసం ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుతుంది, ఈ జనుల కోసం నేను ప్రార్థన చేయకపోతే నా జీవితంలో పాపమే వెంబడిస్తుంది అంటే ప్రార్థన చేయకపోతే పాపం కలుగుతుంది. అందుకని అతను తన జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేత నింపబడి, అయ్యా నేను ఈ జనం కోసం నేను ప్రార్థన చేస్తాను అని ఒక గొప్ప తీర్మానం చేత నింపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ యొక్క సమూయేలు గారు. ఈ సమూయేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడిగా కనబడుతూ ఉంటాడు. తన తల్లి కూడా ఎలాంటి తీర్మానం తీసుకుందంటే, అయ్యా నీవు నాకు మగబిడ్డనిస్తే నేను నీకు ఈ బిడ్డ నీకే ఇస్తానయ్యా. ఒక తీర్మానం చేత నింపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని యొక్క జీవితంలో దేవునికి ప్రతిష్ఠించిన వాడిగా కనబడుతున్నాడు. ఇలా ప్రతిష్ఠించిన వాడు కనబడుతున్న స్థితి ఎలాంటిది అంటే, ఇతడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటున్నాడు. అయ్యా నేను ప్రార్థన చేయకపోతే నా జీవితంలో పాపం కలుగుతుంది, ప్రార్థన చేయకపోవటమే పాపము అంటుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నీ జీవితంలో ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి, ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా. రూతు వలె రెండు సమూయేలు వలె మన జీవితంలో ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రార్థన నీ జీవితంలో ఉన్న పరిస్థితులను మారుస్తుంది. ఈ ప్రార్థన నీ జీవితంలో ఉన్న ఏ స్థితిగతులు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటిని తారుమారు చేయగలిగిన ఇది ప్రార్థనలో ఉన్న శక్తి. మూడవదిగా యెహోషువ యొక్క తీర్మానం. యెహోషువ యొక్క తీర్మానం ఎలాంటిది అంటే, ఈ యొక్క తీర్మానం ఎలాగ ఉందంటే, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళని వెంబడించే వ్యక్తులుగా కనబడుతూ ఉన్న పరిస్థితి. అక్కడ అంటాడు, మీరు మీ పితరుల దేవతలను సేవించెదరో, బయలుదేవతలను మీరు సేవించెదరో, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు, నేను మాత్రం యెహోవాని సేవించెదను, నేను నా ఇంటి వారు.
అని ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతంలో చెబుతూ ఉన్నాడు. అంటే ఇతని జీవితంలో అన్యుల మధ్యలో ఒక మంచి సాక్ష్యం పొందినవాడే మంచి తీర్మానం చేత నింపబడుతున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను మాత్రము నా దేవుణ్ణి సేవిస్తాను, యెహోవాను మాత్రమే సేవించేదాను అని చెబుతున్నాడు. ఒకటి, రూతు గారి యొక్క తీర్మానము ఎలా ఉందో, 2 ఈ యొక్క సమూయేలు గారి యొక్క తీర్మానం ఎలా ఉందో, 3 ఈ యొక్క యెహోషువ గారి యొక్క తీర్మానం ఎలాగుందో మనకు కనపడుతూ ఉంది. యెహోషువ గారి యొక్క తీర్మానము, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీరు చుట్టూ ఉన్న ఏ వాటికి మీరు ఏ విధమైన స్థితిలో నడిపించబడతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము ఆ యెహోవాని మాత్రమే సేవించేదను, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవించదమని ఒక గొప్ప తీర్మానం చేత నింపబడుతున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో ఏ తీర్మానం చేత నింపబడుతూ ఉన్నాం? లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే, అన్యుల యొక్క జీవితాల్లో సావాసం కలిగి వారితో వారు చేసే పనులను బట్టి వారి యొక్క నడవడికను బట్టి వారితో కలిసి తిరుగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ నీవు నీ జీవితం బట్టి నీ జీవితంలో వారితో కొంతవరకే నీ సావాసం కలిగి వారు సేవించే దేవుడిని మనం సేవించకూడదు అంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో వారి యొక్క స్థితిని బట్టి వారికున్న ఆ యొక్క సావాసము కలిగి వారి క్రియలు నేర్చుకున్నారంట. ఆ దేవుడిని విడిచిపెట్టేశారు. వారి క్రియలు నేర్చుకుని వారు ఏం చేస్తున్నారంటే, వారి కుమారులను కుమార్తెలను దెయ్యాలకి బలి అర్పిస్తున్నారంట. వారి వల్ల ఆ దేశం అంతా అపవిత్రమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. వారి జీవితాన్ని బట్టి వారు అన్ని దేవతలను అనుసరించారు కనుక అవి వారికి ఉరిగా మార్చబడ్డాయంట. ఉరిగా మార్చబడడానికి కారణం ఏమిటంటే, అన్యుల యొక్క సావాసము, అన్యుల యొక్క సావాసాన్ని వెంబడించారు. అందువలన వారి జీవితాలు ఏ స్థితిలోకి వెళ్ళిపోయానంటే, ఉరిగా మార్చబడి వారున్న ప్రాంతం అపవిత్రంగా మార్చబడింది. దెయ్యాలకి బలి అర్పించారని చెబుతుంది అక్కడ మాట. కుమారులు కుమార్తెలను దెయ్యాలకి బలి అర్పించారంట. యెహోవాని సేవించలేని స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి అది. కొన్ని దినాలు కొన్ని మంది ఆ ప్రాంతాల్లో. ఇక్కడ అంటున్నమాట, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను మాత్రము యెహోవాని సేవించేదను అని ఈ యొక్క గొప్ప తీర్మానం చేత నింపబడిన వాడిగా కనబడుతున్నాడు యెహోషువ. 4, ఎస్తేరు యొక్క జీవితం ఎలాంటిది? ఎస్తేరు యొక్క స్థితిని బట్టి ఎస్తేరు యొక్క ఏ పరిస్థితుల్లో నడిపించబడిందో మనకు తెలుసు. ఒక దినాన హామాను అనే వ్యక్తి ఈ యొక్క మొర్దెకై వారికి ఉన్న యూదులందరిని చంపాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితుల్లో ఆమె జీవితాన్ని బట్టి ఆమె నడుము కట్టుకొని ఆమె యొక్క స్థితిని బట్టి ఒక తీర్మానం చేత నింపబడింది. ఏమి తీర్మానం చేత నింపబడింది అంటే, ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒక ఉపవాస కూడికలో, అంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనలోనే గడపాలి. ఈ ప్రార్థన గడిపి నేను ఒక అద్భుతాన్ని చూడాలని ఈమె ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆ రాజు ఎదుటికి వెళ్తూ ఉంది. నీవు కూడా నీ జీవితంలో ఒక తీర్మానం చేత నింపబడాలి. నీ స్థితిని బట్టి నీవు కూడా ఒక తీర్మానం చేత నింపబడితే ఆ తీర్మానంలో నీ జీవితంలో ఒక గొప్ప మేలును చూడగలిగిన వాడిగా మార్చబడతాం. వీరి యొక్క జీవితాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి రాజు సైతం నిద్రపోయకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ రాజు సైతము అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ గొప్ప అద్భుతాన్ని జరిగించడానికి కారణమైంది. అతడు నిద్ర పట్టక తనకు కలిగిన ఆ యొక్క గ్రంథం తీపించి ఆ గ్రంథంలో చదివించుకుంటూ ఉన్నాడు. ఆ చదివించుకుంటున్న పరిస్థితిని బట్టి మొర్దెకై గురించి తెలుసుకున్నాడు. మొర్దెకైకి మనం ఏమైనా మేలు చేశామా, మేలు చేయలేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇదంతా కారణం ఏమిటి అంటే,
ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠించుకుంది, తీర్మానం చేసుకుంది ఈ యొక్క ఎస్తేరు గారు. ఈ ఎస్తేరు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఈమె యొక్క జీవితము దీనురాలుగా, ఆమె జీవితము ఏ స్థితిలో ఉన్నదంటే, ఏమీ లేని వానిగా ఉన్నప్పుడు దేవుడు ఆమె మీద దయ పుట్టించి ఆమె యొక్క జీవితాల్లో హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఏ అలంకరణ తీసుకోవాలా అంటే, హేగే ఎలా తయారు చేస్తాడో ఆమెకు తెలిసి ఉన్నది. దాన్ని బట్టి ఆమె అంతగా నిలబడించబడిన దాన్ని బట్టి ఆమె ఆ రాజుకి ఇష్టము పుట్టి ఆమె అందు దయ పుట్టింది అంట. ఆమె చూసిన వారందరూ దయ పుట్టిందని చెబుతుంది. ఈమె యొక్క ప్రత్యేకమైన జీవితం ఏమిటంటే, ఈమె యొక్క స్థితిని బట్టి రాణిగా ఉన్నానని అనుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఒక ప్రతిష్ఠించుకుంది. నేను ఈ విధంగా ఉపవాసం ఉంటాను, నేను నా పనిగత్తెలు ఉపవాసం ఉంటాము, ఈ విధంగా మనం చేద్దాం అని చెప్పి తన హామానుతో ఈ యొక్క మొర్దెకైతో మాట్లాడి ఆమె ప్రతిష్ఠించుకుంది. ఒక ఉపవాస దినానికి తీర్మానం చేసుకుంది. నీవు కూడా నీ జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ నా పరిస్థితులను బట్టి దేవుని ఎదుట నీవు కూడా ఒక ప్రత్యేకమైన జీవితంలో నువ్వు ఒక దినమును ప్రతిష్ఠించుకుంటే నీకు మేలుకరం. అది ఉపవాస దినము మన జీవితాలలో ఒక గొప్ప మేలు చేస్తాయి. ఈ ఉపవాస దినములో అనేకమైన మేలు తాగి ఉన్నాయి. ఇక్కడ ఎంతగా పరిస్థితులన్నింటినీ కనుమరుగు చేయబడింది. హామాను ఏం సిద్ధపరిచాడంటే ఒక ఉరికోయ సిద్ధపరిచాడు. ఇది మొర్దెకై కోసం. ఈ మొర్దెకై ఎలాంటి వాడంటే, నేను వేరే దేవుని సేవించను. అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, అతడికి అనేక మంది నమస్కరించే స్థితిలో ఉన్నప్పుడు, నేను నా దేవుడికి తప్ప వేరొక దేవుడికి నేను నమస్కరించను అని ఒక గొప్ప అద్భుతంతో ఆ యొక్క వ్యక్తి తీర్మానం చేత నింపబడిన వాడు కనుకనే అతడు తన జీవితాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్నవాడు కనుక, నేను ఈ యొక్క హామానికి నమస్కరించనని చెప్పి తను నిలబడుతున్న స్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న హామాను అతని మీద కోపగించి అక్కడ ఉన్న వారితో, ఈ యొక్క యూదులతో, ఆ యూదులను చంపాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితుల్లో ఈమె ప్రతిష్ఠించుకుంది ఈ యొక్క ఎస్తేరు గారితో. ఈ యొక్క ఎస్తేరు గారు ప్రతిష్ఠించుకున్న ప్రతిష్టనే దేవుడు ఒక గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఎవరైతే దీనిని ఉరికొయిన సిద్ధపరిచారో అది వారికే ఉరిగా మార్చబడిన స్థితి కనబడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో రూతు వలె నీ తీర్మానం చేత నింపబడుతున్నావా? ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిని బట్టి నువ్వు నడిపించబడుతున్నావో, అయినా నీ జీవితంలో ఒకటే కలిగి ఉండాలి. అయ్యా, నీవే నా దేవుడివి, నేను ఏ స్థితిలో నడిపించబడ్డా, ఏ జీవితాన్ని నేను కలిగి ఉన్నా, నీ సన్నిధిలో నేను నమ్మకంగా కొనసాగించబడతానని ఒక తీర్మానం చేత నింపబడాలి. అంటే ఒక అన్యజనులుగా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల నుంచి మనల్ని పిలుచుకున్నాడు. ఆ చీకటిలోనున్న మన జీవితాలను దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఈ యొక్క రూతు గారి యొక్క జీవితము ఒక మోయాబి. ఈ మోయాబి అంటే ఒక లోకములో జ్ఞాపకం చేసుకుంటే దీనికి మూల పురుషుడు ఎలాంటిది అంటే, వీరు ఒక తండ్రి చేత ఒక కుమార్తె ఏ విధంగా ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో పాపము చేసి పుట్టిన వారి యొక్క స్థితిలో ఈ మోయాబీలు వచ్చిన వారు. కానీ వీరి జీవితాల్లో ఆమె యొక్క స్థితిని బట్టి అది అన్యజనుల నుంచి ఒక ప్రత్యేకమైన జీవితంతో పిలుచుకున్న దేవుడు ఆ తీర్మానము, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఒక గొప్ప తీర్మానము చేత నయోమిని వెంబడించిన వ్యక్తిగా కనబడుతుంది రూతు గారు. సమూయేలు గారి యొక్క జీవితం ప్రార్థన చేయకపోతే నా జీవితంలో పాపము కలుగుతుంది అని తన జీవితంలో దేవుని ఎదుట తన యొక్క స్థితిని అప్పగించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఇశ్రాయేలు చరిత్రలో తనకైన శైలిలో తన ముద్రను వేసిన వాడిగా కనబడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు రాజులను అభిషేకించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి యెహోషువ గారి యొక్క జీవితంలో
దేవుని ఎదుట తన జీవితంలో దేవుడి సన్నిధిలో అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు. ఒక స్థిరమైన మనసు. నేను మాత్రం యెహోవాను సేవించదను. మీరు పితరుల దేవతలలో బయలు దేవతలను మీరు సేవించదరేమో, నేనైతే ఆ యెహోవాను మాత్రమే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమంటాడు. నీవు కూడా ఒక గొప్ప తీర్మానం చేత నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో నడిపించబడాలి. దేవుణ్ణే సేవించాలి అని ఒక ఆలోచన చేత నడిపించబడాలి. ఈ బయలు దేవతలు లోకానుసారంగా వాళ్ళ జీవితాలు నడిపించబడుతున్నాయి అంటే ఈ బయలు దేవతలను అనుసరించినట్లుగానే కనబడుతుంది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ప్రత్యేకమైన జీవితంలో నీవు ఒక తీర్మానంతో నడిపించబడు. యెహోషువ లేను అయా, నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో నేను నా ఇంటి వారి యెహోవాను సేవించినట్లుగా కృప చూపించాయా అని దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలాగా. ఎస్తేరు వల్లే మన జీవితాల్లో ఒక ప్రతిష్ఠించుకుందాం. ఒక ప్రత్యేకమైన ఉపవాసకుడికి మనం ప్రతిష్ఠించుకుంటే ఈ ప్రత్యేకమైన ఉపవాసకుడిలో దేవుడు చాలా మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులు నీ పట్ల జరిగించబడాలంటే నీవు ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది. ఏదైనా మనం మీతో మాట్లాడిన మాటలు బట్టి ఈ మాటలు వీటిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరడానికి వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి, ఒక ఋతు తీర్మానము, అయ్యా ఒక సమయాలు తీర్మానం, అయ్యా యెహోషువ తీర్మానము, అయ్యా ఎస్తేరు యొక్క తీర్మానాలు మాకు గుర్తు చేశావు. ఆ జీవితాల్లో కూడా అయ్యా దేవుడే నా దేవుడు అని చెప్పి, అయ్యా నీ జనమే నా జనము అని ఒక లోకం నుంచి నడిపించబడుతున్న జీవితంలో మీరు ఒక ప్రత్యేకమైన స్థితిని కలుగజేసి ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పుని కలుగజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో అయ్యా నేను ప్రార్థన చేయకపోతే పాపం కలుగుతుందని గొప్ప తీర్మానం చేత తన జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తి కనబడుతున్నాడు. అయ్యా నా తండ్రి, నీ సన్నిధిలో యెహోషువానికి నువ్వు చూపిస్తున్నావు. అయ్యా నా తండ్రి, మీరు ఏమన్నా సేవిస్తారో నాకు తెలియదు. మీరు బయలుదేవతలను సేవిస్తారో, వేటిని మీరు పితరులు సేవించిన వాటిని మీరు వెంబడిస్తారేమో, కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదుని ఒక గొప్ప తీర్మానం చేత నింపబడ్డాడు. అట్టి కృపను మాకు కూడా అనుగ్రహించండి. ఎస్తరి వల్ల మేము కూడా ఒక ప్రతిష్ఠించుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన ఒక ఉపవాస కొడుకును, ఒక ఉపవాస దినమును మేము ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠించిన దాన్ని నీ ఎదుటికి వచ్చి ఆ యొక్క వ్యక్తి ఎలాగ ఎస్తేరు యొక్క జీవితంలో రాజు ఎదుటికి వెళ్ళిపోయిందో అలాగ మా జీవితాల్లో కూడా మీ ఎదుటికి వచ్చినట్లుగా, మీ ఎదుట మా యొక్క ఎన్నపములు మేము చెబుతుండగా వాటిని ఆలకించి మాకు జవాబును అనుగ్రహించినట్లుగా ఇక ప్రత్యేకమైన ఉపవాస కొడుకులు మా జీవితాల్లో కూడా మేము ప్రతిష్ఠించుకునే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.